హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. వెల్కమ్ టు సండే ధమాల్. సండే రోజు మరి అప్డేట్ ఏంటన్నా అని అడుగుతారా? సండే రోజు అప్డేట్ ఏంటంటే మన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే నేనైతే ఈ వీడియోలో ఇవ్వబోతాను. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి గైస్, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అయితే. సో ఎన్టీఆర్ అయితే రీసెంట్గా షూటింగ్లో అయితే జాయిన్ అయ్యాడు కదా కర్ణాటకలో. ఫస్ట్ షెడ్యూల్ అనేది ఫినిష్ అయిపోయింది, అదైతే అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా మన ప్రశాంత్ నీల్ గోవాలో ఒక సెకండ్ షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారంట ఎన్టీఆర్ పైన. ఒక్కసారి అయితే ఈ పిక్ అయితే చూడండి. సో బ్యాక్ సైడ్ అయితే గోవా బీచ్ అయితే మీ అందరికీ అనిపిస్తుంది కదా. సో చూడండి, సో ఎన్టీఆర్ అయితే ఎంత అసలు ఆ లుక్ అసలు మామూలుగా అసలు ఆ లాంగ్ బియర్డ్ కానీ ఆ స్పెక్ట్స్ కానీ వేరే లెవెల్ ఉంది. ఈ లుక్ చూస్తేనే అర్థమవుతుంది ఎన్టీఆర్ నీల్ అనేది ఏ రేంజ్లో ఉంటుందో. ఇంకా చాలామంది ఏంటంటే ఎన్టీఆర్ బక్కగా మారిపోయాడు, 18 కిలోలు తగ్గిపోయాడు. మరి ప్రశాంత్ నీల్తో సినిమా అంటే ఖచ్చితంగా బాడీ ఉంటుంది, ఆ కండలు అసలు మామూలుగా ఉంటుంది. మరి ఇంతటి బక్కగా ఉంటే ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటారా? సో ప్రశాంత్ నీల్ మామూలుడు కాదు. సలార్తో ఎంతటి విధ్వంసం సృష్టించడం మీ అందరికీ తెలిసిందే. కేజీఎఫ్తో ఎంతటి విధ్వంసం సృష్టించడం మీ అందరికీ తెలిసిందే. అతను కారణం లేకుండా ఏ పని చేయడు. ఎన్టీఆర్ నీల్ కోసము ఎన్టీఆర్ అన్న 18 కిలోలు తగ్గిండంటే దాని వెనక ఎంతటి మాస్టర్ ప్లాను, ఎంతటి ప్లానింగ్ ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మన ఎన్టీఆర్ అన్నకి బాడీతో పని లేదబ్బా, ఎందుకంటే ఆ యాక్టింగ్తోని, ఆ స్క్రీన్ ప్రజెన్స్తోని, అసలు ఆ క్లోజప్ షాట్స్తోని, ఆ ఎలివేషన్స్తోని దుమ్ము లేచి పేస్తారని నాకైతే ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇక మన ప్రశాంత్ నీల్ గురించి తెలిసింది కదా, మనం సినిమా చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ నీల్ సినిమా చూస్తున్నప్పుడు అరే ఇక్కడ బక్కగా ఉన్నాడే, అరే అక్కడ బక్కగా ఉన్నాడే అనే ఆలోచన రాకుండా ఎలివేషన్స్తో డైలాగ్స్ అయితే నింపి పడేస్తాడు ఎన్టీఆర్ నీల్. మీరైతే అస్సలు, ముఖ్యంగా తారకన్న అభిమానులారా, మీరైతే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అసలు మన తారకన్న బాడీ ఇలా అయిందని మీరు అస్సలు టెన్షన్ పడకండి. దాని వెనక ఒక గొప్ప బిగ్ మాస్టర్ ప్లాన్ ఉందని గట్టిగా నమ్మండి. మన ప్రశాంత్ నీల్ పైన నమ్మకం ఉంచండి. ఎందుకంటే అది సాధారణమైన సినిమా కాదమ్మా, డ్రీమ్ ప్రాజెక్ట్. మామూలు సినిమాలే డ్రీమ్ ప్రాజెక్ట్గా తీస్తాడు మన ప్రశాంత్ నీల్. అలాంటిది డ్రీమ్ ప్రాజెక్ట్ ఏ లెవెల్లో తీస్తాడో ఇక భగవంతునికి తెలియాలి. మీ ఇమాజినేషన్కే నేనైతే వదిలేస్తున్నా. సో గోవాలో ప్రజెంట్ అయితే షెడ్యూల్ అయితే జరుగుతుంది. ఒక పెద్ద మాస్ సీక్వెన్స్ అయితే ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారు మన ప్రశాంత్ నీల్. నమ్మండి, దుమ్ము లేపేస్తారు అంతే సినిమా.